షోల్డర్ రిప్లేస్మెంట్ తర్వాత స్టాపుల్ రిమూవల్ వరకు ఎలాంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూపించడం జరిగింది. పేషెంట్ 2 హ్యాండ్స్ ఇలా సపోర్ట్ చేస్తూ అప్ టు 90 degrees లిఫ్ట్ చేస్తూ డౌన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక స్టిక్ సహాయంతో అప్ టు 90 degrees లిఫ్ట్ చేసి డౌన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా 10 to 15 రెపిటేషన్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఆ విధంగా మార్నింగ్ ఈవినింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి స్టిక్ని సేమ్ ఇలా షోల్డర్ ప్రెస్ లాగా చేస్తూ డౌన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా 10 to 15 రెపిటేషన్స్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ అబ్డక్షన్ అండి. షార్ట్ లివర్లో నేను ఇక్కడ చూపించడం జరిగింది. ఈ షార్ట్ లివర్లో మనము షోల్డర్ ఫ్లెక్షన్ పొజిషన్ నుంచి అబ్డక్షన్ పొజిషన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా 10 to 15 రెపిటేషన్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రొటేషన్ మూమెంట్ మాత్రం అస్సలు చేయకూడదు. సేమ్ ఫ్లెక్షన్ మూమెంట్ అండి ఇక్కడ సిట్టింగ్ పొజిషన్లో చేయడం జరిగింది. ఒక స్టిక్ సాయంతో అప్ చేసి అప్ టు 90 degrees లిఫ్ట్ చేసి డౌన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా 10 to 15 రెపిటేషన్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. రొటేషన్ మూమెంట్ మాత్రం అస్సలు చేయకూడదు. ఇదే సేమ్ ఫ్లెక్షన్ మూమెంట్ అండి. స్టాండింగ్ పొజిషన్లో షోల్డర్ అప్ టు 90 degrees ప్యాసివ్గా అప్ చేస్తూ డౌన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా 10 to 15 రెపిటేషన్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. షోల్డర్ ఇలా అప్ చేస్తూ డౌన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా 10 to 15 రెపిటేషన్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. థ్యాంక్ యూ.